ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఉన్న పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం క్షేత్రం గురించిన విశేషాలను మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. త్రిమూర్తులు గయాసురుడిని సంహరించగా అతని యొక్క పాదాలు ఈ క్షేత్రం నందు అనగా ఇక్కడ పుష్కరిణిలో పడ్డ కారణంగా ఇది పాదగయగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రం అతి ప్రాచీనమైన దివ్యక్షేత్రం. ఈ క్షేత్ర దర్శనం పితృముక్తికరం, సర్వపాపహరం, సర్వాభీష్ట సిద్ధప్రదం, సర్వదుఃఖహరం. ఈ క్షేత్రంలో శంకరుడు స్వయంభూ శ్రీ కుక్కుటేశ్వరుడిగా కొలువై ఉండగా శ్రీ పురోహితిక అమ్మవారు అష్టాదశ పీఠముల్లో 10వ శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం నందలి శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిముఖ విగ్రహ రూపంలో స్వయంభూ మూర్తిగా వెలిసినారు. బీహార్ నందలి గయలో గయాసురుని శిరస్సు పడినందున శిరోగయగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి కొలువై ఉండగా మంగళ గౌరీదేవి శక్తిపీఠం కలదు. ఒరిస్సా నందలి జాజ్పూర్ వద్ద గయాసురుని యొక్క నాభిభాగం పడినందున నాభిగయగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువై ఉండగా గిరిజాదేవి శక్తిపీఠం కలదు. ఈ విధంగా ఈ 3 క్షేత్రాలు త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ధి చెంది త్రిమూర్తులు శక్తి రూపంలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఉత్తర భారతదేశంలో కేదారం, దక్షిణ భారతదేశంలో కుంభకోణాలతో సమానమైన క్షేత్రం ఈ పిఠాపురం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. I'll see you again.